ఈ పగటి వేళ మన ప్రసంగ అంశం, యేసయ్యా నన్ను ఎక్కించవా దేవా. నాతో పాటు చెప్పండి, యేసయ్యా మమ్ములను ఎక్కించవా దేవా. ఒకటి, యేసయ్యా నేను ఎక్కలేను, నన్ను ఎక్కించు. ఒకటి, యేసయ్యా నేను ఎక్కలేను, నన్ను ఎక్కించు. నిన్న సహాయం చేసిన దేవుడు ఈ రోజు కూడా సహాయం చేస్తాడు. ఆ సహాయం అంటే చాలు మన వాళ్ళందరూ గట్టి ఆమె. నాకు కూడా ఎంత ఇష్టమో ఆ మాట. గట్టిగా చెప్పండి, గట్టిగా ఆమేన్. నిన్న సహాయం చేసిన దేవుడు ఈ రోజు కూడా సహాయం చేస్తాడు. అది ప్రైజ్ ది లార్డ్. కన్నీరంతా తుడువబడుం, కష్టాలు మాయమగుం. కన్నీరంతా తుడువబడుం, కష్టాలు మాయమగుం. అంతా నూతనమగుం, బ్రతుకంతా నూతనమగుం. అంతా గట్టిగా, బ్రతుకంతా లా 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 లా. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. భూమి నుండేది కొద్ది కాలమే, భూమి నుండేది కొద్ది కాలమే. యేసునికై సువిశేషముకై, విశేషముకై లా లా లా. గట్టిగా కన్నీరంతా తుడువబడుం, కష్టాలు. కన్నీరంతా కష్టాలు మాయమగుం, అంతా నూతనమగుం, బ్రతుకంతా నూతనమగుం. అంతా నూతనమగుం, బ్రతుకంతా నూతనమగుం. అంతా. మా కుటుంబాన్ని కూడా ఎక్కించయ్యా. గట్టిగా, యేసయ్యా మా కుటుంబాన్ని కూడా ఎక్కించయ్యా. గట్టిగా చెప్పండి, యేసయ్యా మా కుటుంబాన్ని కూడా ఎక్కించయ్యా. ఈ లోకమనే సముద్రం ఉన్నాం, నువ్వు ఒక్కడివే ఎక్కి, క్రీస్తు అన్న బండ మీద నువ్వు ఒక్కడివే ఎక్కి మిగతా వాళ్ళందరూ నరకంలో మునిగిపోకూడదు. నువ్వెక్కావు, మిగతా వాళ్ళని కూడా ఎక్కించాలి. కొంతమంది నన్ను అపార్థం చేసుకోకండి, ఊరోళ్ళందరినీ ఎక్కిస్తారు, సొంత బిడ్డలను ఎక్కించరు. మంట కలగాలి. నేను ఇతరుల్ని ఎక్కిస్తున్నాను, నా బిడ్డలను కూడా ఎక్కించవయ్యా. నా బిడ్డలు ఈ కొండను ఎక్కలేరు, కానీ ఎక్కలేనంత ఈ రక్షణ కొండపైకి నువ్వు ఎక్కించయ్యా. నేను ఒక్కొక్క మాట చెప్తాను, ఆమేన్ చెప్పండి. నా బాబును ఎక్కించయ్యా, నా పాపను ఎక్కించయ్యా, నా భర్తని ఎక్కించయ్యా, నా భార్యను ఎక్కించయ్యా, నా మనవ సంతానాన్ని ఎక్కించయ్యా, నా మనవరాల సంతానం ఎక్కించయ్యా, విజయవాడ పట్టణ ప్రజలను ఎక్కించయ్యా. నన్ను మమ్మల్ని వాడుకోండి అయ్యా. ఈ కొండ ఎక్కలేరు. ఊరిలో ఉన్న కొండలన్నీ ఎక్కేస్తారు జనాలు, కానీ ఈ కొండ ఎక్కలేరు. కానీ ఎక్కించే దేవుడు ఎక్కించగలడు, ఎక్కిస్తాడు. యెహోషువ అన్నాడు, ఇంత పెద్ద లీడరు, 20 లక్షల మందికి విశ్వాసుల లీడరు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తాం. కొండెక్కేశాం, ఎక్కించాడు. ఈరోజు మనం కూడా, ప్రభువా మా బిడ్డలు కూడా ఎక్కాలి, నేను కూడా ఎక్కాలి. ఆర్ యు రెడీ? దెయ్యం పట్టింది ఒక ఆయనకి, సమాధి దొడ్లో ఉన్నాడు, వస్త్రాలు లేవు. ఆ రాళ్ళు తీసుకొని శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు. యేసయ్యల్లి దెయ్యమా పో అన్నాడు. వెంటనే దెయ్యం పోయింది. నజరేయుడైన యేసునామములో నీ ఇల్లును సమాధి దొడ్డిగా మారుస్తున్నా, రోగ పేదరికములో మారుస్తున్నా, రక్షణ లేకుండా చేస్తున్నా, నీ ఇంటిలో ఉన్న వారిని పిచ్చోళ్ళుగా చేస్తున్నా, మెంటల్ వచ్చినోడు చేస్తున్నా, మానసిక రోగంగా చేస్తున్నా, నీ ఇంటిలో ఉన్న దెయ్యపాత్మ యేసునామములో దూరమవును గాక. ఓ రాబా శాతా కషాతాలరా, నీ ఇల్లు విడుదల కలుగును గాక. ప్రేమ లేని ఇంటిలో ప్రేమ కలుగును గాక, రక్షణ లేని ఇంటిలో రక్షణ కలుగును గాక,
సమాధానం లేని ఇంట్లో సమాధానం కలుగును గాక. ఈ రోజు నుండి నువ్వు చూడును గాక. దెయ్యం వెళ్ళిపోగానే మన ఈ వ్యక్తికి సుబుద్ధి వచ్చింది. సుబుద్ధి రాగానే అంటాడు, యేసుప్రభా మా ఇంటికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, నిన్నే వెంబడెత్తా అన్నాడు. అదే గనక మనమైతే ఏమనేవాళ్ళం తెలుసా? మా ఇంట్లో నుండి బయటికి వెళ్ళొద్దనేవాళ్ళం. కానీ యేసే అన్నాడు, నో 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 నో, మీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. నేను చేసిన మార్పు నీ భార్య చూడాలి, నీ బిడ్డలు చూడాలా, నీ ఎదరోళ్ళు ఇంటోళ్ళు చూడాలా, నీ వెనకింటోళ్ళు చూడాలి, నీ ఎడనింటి వాళ్ళు చూడాలా, నీ కుడివైపు ఇంటి వాళ్ళు చూడాలా, నీ ఇంటి పేరోళ్ళు చూడాలా, నీ బంధువులు చూడాలా. ఆ మార్పు చూసి కుటుంబం వీధి ఈ బండ ఎక్కాలి. ఈ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించాలి. ఆర్ యు రెడీ? కన్నీటితో ఆరంభించిన కీర్తన, దేనితో ఆరంభించిన కీర్తన? ఆనంద బాష్పాలతో ముగిస్తున్నాడు. కన్నీటితో వచ్చిన నువ్వు ఆనంద బాష్పాలతో తిరిగి ఇంటికి వెళ్ళునుగాక. కృతజ్ఞతతో ఇంటికి వెళ్ళునుగాక. అబ్బా, ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు కుర్రోడు 10 రూపాయలే ఉన్నాయంట. ఎంత ఉన్నాయి అనుకున్నాడు. ప్రభువా నీ మందిరానికి వెళ్ళాలంటే 10 రూపాయలు అవుద్ది బస్ టికెట్, అందువలన వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్తా, వచ్చేటప్పుడు బస్సులో వస్తా. భలే చెప్పారండి. 10 రూపాయల టికెట్తో నేను వస్తాను అనుకున్నాడు. అనుకుని చర్చికి వచ్చేసాడు. చర్చికి రావడం ఆలస్యం. పాస్టర్ గారు ప్రసంగం విన్నాడు. బా, దేవుడికి ఇవ్వాలని చెప్పేసి ఉన్న 10 రూపాయలు వేసేసాడు. ఉన్న 10 రూపాయలు అయితే ఇప్పుడు ఏం చేయాలి? దేవుడితో అంటాడంట, నీ ప్రేరేపణ ద్వారా 10 రూపాయలు ఇచ్చేసా. అదేంటో దేవుడు ఇమ్మంటే వదిలిపెట్టడం, మన ఇచ్చేదాకా సాధిస్తానే ఉంటాడు ఆయన. నీకెలా తెలుసని అడగండి. మళ్ళా మన దేవుడు మామూలు దేవుడు కాదండి బాబు. ఆయన ఏమన్నా అనుకున్నాడా, నీ గుండెలు అలా పుట్టెత్తాడు, జరిగిచ్చేదాకా వదలడు. ఈ ఈ ఈ ఈ అంటాడు. అలాగే ఇచ్చేశాడు. ఇచ్చేసి నాకు అంటున్నాడంట దేవునితో, ప్రభువా నేను 10 రూపాయలు ఇచ్చేసేసాను తండ్రి, నాకు చర్చిలో ఎవరైనా సరే లిఫ్ట్ ఇవ్వాలి. లిఫ్ట్ ఇచ్చారా నువ్వు నా కాணிక అంగీకరించినట్టే. దేవుడికి పరీక్ష, లేకపోతే నువ్వు నా కాணிక అంగీకరించలేనట్టే అనుకుని ఇచ్చాడు. కాணிక పాట అయిపోయింది. పాస్టర్ గారు ఆశీర్వాదం ఇచ్చారు. అందరు సెకండ్ ఎత్తున్నారు. ఎత్తుంటే వాహనాలు ఉండే పార్కింగ్ చోటు మనోడు నుంచున్నాడు అనమాట. నేను ఎవరిని అడగను దేవా, అందరూ ఎవడో ఒకడు వచ్చి, బాబు అక్కడ నుంచున్నావేంటి, నా వెనకాల కూర్చో, నా కారులో కూర్చో అనాలి, లేక నేను ఎవరిని అడగను ప్రభా నోరు తెరిచి అన్నాడు. దేవుడు ఏమీ మాట్లాడలా ఆయనతో. అక్కడ పార్కింగ్ దగ్గర నుంచున్నాడు. ఉన్న కార్లు వెళ్ళిపోతున్నాయి అనుకున్నాడు. అందరం చూసి అంటే ఏంటిది, నన్ను కూడా ఎక్కించుకోరా బాబు అని. కానీ దేవుడు ఒక్కల హృదయంలో కూడా పేరే పెంచాలా. కొన్నిసార్లు అలా చేస్తూ ఉంటాడు ఆయన. ఎవరు ఎక్కించుకోవాలా, ఎవరు ఎక్కించుకోకపోతే దేవుడితో అంటున్నాడంటే, ఇదేంటి ప్రభా లాస్ట్ బండి, అన్ని కార్లు వెళ్ళిపోయినాయి, స్కూటర్లు వెళ్ళిపోయినాయి, 2 వీలర్లు వెళ్ళిపోయినాయి, ఇక లాస్ట్ ఒక బండి ఉంది. ఆయన ఎక్కించుకుంటాడు అనుకొని కొంచెం కనపడేట్టుగా ఇలా నుంచున్నాడంట రోడ్డు మీద. ఆయన కూడా అనేసి ఆయన వెళ్ళిపోయాడు. తిట్టుకుంటున్నాడు ఈయన. అందుకే దేవా నేను ఇవ్వనని చెప్పాను, నువ్వేమో ఇవ్వు అన్నావు అనుకుని చెప్పి దేవుణ్ణి మీద సనుక్కుంటూ, ఇప్పుడు 10 రూపాయల ఛార్జీ బో ఎవరిని అడగను అనుకుంటూ తిట్టుకుంటూ ఎంత అసహ్యంగా అబ్బబ్బబ్బబ్బా అనుకుంటుంటే వెనకాల నుండి ఒక పాట వినపడుతుంది. గొప్ప దేవుడు మనకున్నాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి అని పాటలు వినపడుతున్నాయి. ఎవడరా ఈ పాట పాడేది? ఏం గొప్ప దేవుడు, లిఫ్ట్ ఇమ్మంటే ఒకడు కూడా లిఫ్ట్ ఇవ్వలేదు, కానీ ఏం ఆశ్చర్యకరుడు, నన్ను ఎవరు ఎక్కించుకోలేదు కానీ అనుకుంటూ, అయినా సరే నేను వెనక తిరగను కానీ ఇంకొక పాట, ఎన్ని తలచినా ఏది అడిగి అన్న పాట వినపడుతుంది. అనుకున్నాడు మనసులో. వెనకాల ఎవరా ఈ పాట పాడేదని వెనక్కి తిరిగి చూశాడు. వెనక్కి తిరిగి చూడగా వీల్ చైర్ అంటే వీల్ చక్రం, వీల్ చైర్లో ఒక వ్యక్తికి 2 కాళ్ళు లేవు. చక్రాన్ని ఇలా నెట్టుకుంటూ గొప్ప దేవుడు మనకున్నాడు, ఆశ్చర్యకరుడు, ఎన్ని తలచినా ఏది జరిగినా అన్న పాట పాడుతుంటే అప్పుడు అనుకున్నాడు, కాలున్న వాడిని నేను తిట్టుకుంటున్నా, కాలు లేనివాడు ఈ పాట పాడుతున్నాడా
అని చెప్పి ఇప్పుడు ఒక్కసానం అతని వెనకాల వీల్ చైర్లు ఇది ఉంటది కదా, నువ్వు తెప్పొద్దు, మన ఇద్దరం కలిసి పాట పాడుకుంటూ ఏ కమాన్ హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడు. భయపడకు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. మనకి ప్రస్తుత బాధ భయపడకు. ప్రస్తుతం అందరిలాగా సుఖ సౌకర్యాలు ఉండకపోవచ్చు, వాళ్ళకి కారు ఉందని నీకు కారు లేదని భయపడకు. నీ భర్తకి వాళ్ళ భర్త గారికి పెద్ద ఉద్యోగం ఉంది, నీకు నో ప్రాబ్లం. కానీ వాళ్ళకి కంపేర్ చేసుకోకు. ప్రస్తుతం ఇచ్చిన దాంట్లో దేవుని అందు ఆనందిస్తూ ఉండు. ప్రస్తుతం ఇచ్చిన సంపదలు ఆనందించు, ప్రస్తుతం ఇచ్చిన ఆరోగ్యంలో ఆనందించు, ప్రస్తుతం ఇచ్చిన అభిషేకంలో ఆరాధించు, ప్రస్తుతం ఇచ్చిన కృపలో ఆనందించు. మిగతా దేవుడు చూసుకుంటాడు. చప్పట్లు కొడితే యేసయ్యని చెప్పండి గట్టిగా. కామా చప్పట్లు కొడుతూ యేసయ్యా. రబకదల హతబాన హషబాబా. హో హో హో. yes, ఎవరితో పోల్చుకోకు, నిన్ను ఎక్కిస్తాడు ఆయన. ఎవరి వ్యాపారంతో పోల్చుకోకు, ఎవరి కుటుంబంతో పోల్చుకోకు, ఎవరి అందముతో పోల్చుకోకు, ఎవరి వస్త్రాలతో పోల్చుకోకు. నీకిచ్చిన దానితో దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. సపలు కొట్టు యేసయ్యా. ఒక్క క్షణం ఎవరు కళ్ళు తెరవకండి, అందరు కళ్ళు మూసుకొని చప్పలు కొడుతూ యేసయ్యా అని చెప్పండి. మీ అబ్బాయి అందరి బాబులాగా కాకపోవచ్చు, నీ పాప అందరు అమ్మాయిలుగా ఉండకపోవచ్చు, నీ భర్త రాబడి మిగతా వాళ్ళ రాబడి ప్రకారం ఉండకపోవచ్చు, నీ భర్త ఉద్యోగం మిగతా వాళ్ళ ఉద్యోగంగా ఉండకపోవచ్చు. నో ప్రాబ్లం, నీకిచ్చిన వాటిలో దేవుణ్ణి ఆరాధించు. చప్పలు కొడుతూ యేసయ్యా. ఆ మాట వినబడాలి. రే బాబా హందే రే రే హోసే బాలా. ఓ ఓరి ఓరి ఓరి. హల్లెలూయా. ఎంత గట్టిగా చప్పట్లు కొట్టగలం అంత గట్టిగా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆ మాట వినబడాలి, ఆ మాట గట్టిగా వినబడాలి. యేసయ్యా 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 యేసయ్యా. దేవునికిచ్చిన వాటిలో సంతోషించు, దేవునికి ఇచ్చిన వాటిలో సంతోషించు.